మొన్న ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు గారు మాట్లాడిన మాటల గురించి మనం ఒక వీడియో చేస్తూ క్లియర్గా చెప్పిన మీకు గుర్తుందా? మా తాత ఒక కథ చెబుతూ ఉండే ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాం, లేకుంటే ఏ విధంగా ఉన్నాము అన్నది కాదు, సమయం సందర్భం దాని ప్రకారం మన ప్రవర్తన ఉంటూ ఉండాలి అని చెప్పి గుర్తుంది. ఒక కథ కూడా చెప్పారు. సినిమా వేదిక మీద పిచ్చి పిచ్చిగా ఏది బుద్ధి పుడితే అది మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ అంతే, నాగబాబు అంతే. ఫస్ట్ వీళ్ళకి ఏది ఎక్కడ మాట్లాడాలో నేర్చుకుంటే వాళ్ళకే మంచిది అని చెప్పా, గుర్తుందా? సో అప్పుడు ఆయన రాజకీయాలు మాట్లాడాడు, దాని గురించి మనం వీడియో చేసాం. రాజకీయాలు కాకుండా జూనియర్ ఎన్టీఆర్ను హేళన చేసుకుంటూ కూడా మాట్లాడాడు. ఏమని? పోలీస్ పాత్ర 6 అడుగుల 3 అంగుళాలు ఉన్నోళ్ళు చేస్తే బాగుంటుంది, 5 అడుగుల 3 అంగుళాలు ఉన్నోళ్ళు చేస్తే బాగుండదు అని బాద్షా సినిమాలో ఎన్టీఆర్ చేశాడుగా. దాన్ని ఉటంకించుకో డైరెక్ట్గానే లేండి, ఇంకా ఎవరికి తెలియదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలను అందరికీ అర్థమైంది. సో బై డిఫాల్ట్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అర్థమవుతుంది కదా, వాళ్ళు మామూలు ఏకలేదు. ఆ రోజు నుంచి వరుస పెట్టి ఏకుతున్నారు. నాగబాబుని ఏమి ఎక్కుతారు, చిరంజీవి గారిని ఎక్కుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కుతున్నారు, వీళ్ళు పొత్తు పెట్టుకున్నట్టు చంద్రబాబుని ఎక్కుతున్నారు, అందరినీ వరుస పెట్టి ఎక్కుతున్నారు. ఒకనొక స్టేజ్లో ఏమంటారు, బాయ్కాట్ టీడీపీ, బాయ్కాట్ జనసేన అని చెప్పి ఆ హ్యాష్ ట్యాగ్లు కానీ మధ్యలో తగులుకున్నారు గట్టిగా. లేకపోతే ఏంటయ్యా పాప మా జూనియర్ ఎన్టీఆర్ ఆయన సినిమాలు ఏందో ఆయన చేసుకుంటున్నాడు. ఏ రాజకీయపరమైన కార్యక్రమాలు స్టేట్మెంట్లు ఆయన ఇవ్వట్లేదు. ఒకవేళ ఆయన ఫుల్ ప్లేట్గా రాజకీయాలకు రావాలనుకుంటే అప్పుడు ఆయన వచ్చే జెండా ఏంటో, ఎజెండా ఏంటో, మేనిఫెస్టో ఏంటో దాన్ని బట్టి అప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వాలా లేదా అన్నది అప్పుడు పౌర సమాజం చూసుకుంటుంది. ఇప్పుడు ఏంటి, వీళ్ళకి మద్దతు ఇవ్వాలి, లేకపోతే ఎట్లా బుద్ధి పెట్టి అట్లా తిడతారా? ఆయన ఏమి ఎవరికి మద్దతు ఇవ్వట్లేదు కదా, ఆయన సినిమాలను ఆయన చేసుకుంటున్నాడు. మరి ఎందుకు ఆయనను గెలకడం? టీడీపీ వాళ్ళు ఆయన్నే గెలికి తిడుతున్నారు, ఇటు వీళ్ళు ఆయననే గెలికి తిడుతున్నారు. మరి అంత ఆక్రోషం ఏందో పాపం ఆ జూనియర్ ఎన్టీఆర్ మీద తెలియదు. సో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బండకేసి ఉతుకుతున్నారు. సో ఇంక ఇప్పుడు ఎందుకురా బాబు వీళ్ళతో పెట్టుకోవడం అనుకున్నారేమో. నాగబాబు గారు ఒక క్షమాపణ చెబుతూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 6 అడుగుల 3 అంగుళాలు పోలీసు అంటే ఉంటేనే పోలీస్ పాత్ర వేయాలి, 5 అడుగుల 3 అంగుళాలు ఉంటే వేస్తే బాగోదు అని నేనేదో అంటే కావాలని ఎవరిని అనలేదు, కానీ అలా వచ్చాయి వ్యాఖ్యలు. సో దాన్ని కొందరు మనసు గాయపడ్డట్లుంది. నాకెవరిని గాయపడితే ఉద్దేశం లేదు, మీరు అలా బాధపడి ఉంటే క్షమించండి అని చెప్పి క్షమాపణలు చెబుతూ ప్రకటన రిలీజ్ చేశారు. ఏది బుద్ధి పుడితే అది అనడం ఎందుకు, ఈ క్షమాపణలు ఎందుకు? సినిమా ఈవెంట్కి పోతే సినిమా మాట్లాడి రావాలి, పొలిటికల్ ఈవెంట్కి పోతే పాలిటిక్స్ మాట్లాడాలి, రాజకీయాలు మాట్లాడాలి కూడా రాజకీయాల్లో ఉన్నోళ్ళ గురించి మాట్లాడాలి. ఏం సమయం సందర్భం లేకుండా, అవసరం లేకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఏం పవన్ కళ్యాణ్కి ఒకరికే సినిమా ఫ్యాన్స్ ఉన్నది, జూనియర్ ఎన్టీఆర్కి సినిమా ఫ్యాన్స్ లేరా? వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేరా? సినిమా ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి తప్ప మొదలు చిరంజీవి గారు ఎందుకు వెళ్ళండి, కానీ పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఇంకెవరికి లేరా? జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ప్రభాస్ ఉంటారు, మహేష్ బాబుకు ఉంటారు, అల్లు అర్జున్ ఉంటారు, ఎవరి రేంజ్లో వాళ్ళకు అభిమానులు ఉంటారు. నన్ను అడిగితే మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంటే జూనియర్ ఎన్టీఆర్కి తక్కువ ఉన్నారా? వాళ్ళు ఊరుకుంటారా చూస్తూ? దుమ్ము దులిపేశారు, దిగొచ్చి క్షమాపణలు చెప్పారు. ఇంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? చిన్న గిల్లడం ఎందుకు? చంపలు బాలు కొట్టేలా కొట్టించుకోవడం ఎందుకు? గిల్లడం ఎందుకు, కొట్టించుకోవడం ఎందుకు? సైలెంట్ ఇవన్నీ ఉండవు కదా.